మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అది ఎలా అంటే ముందుగా మీరు అల్లాన్ని బాగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా కొంచెం పావు అల్లంకి 250 గ్రామ్స్ అల్లంకి ఒక 3 వెల్లుల్లిపాయలు అయితే సరిపోతుంది. ఇలా మీరు కట్ చేసి ఉంచుకున్న తర్వాత దాన్ని సపరేట్ చేసి మీరు జనరల్గా ఏంటంటే మనకు ఆల్రెడీ అల్లంలో కొంచెం వాటర్ ఉంటుంది. జనరల్గా వాటర్ ఎందులోనైనా వేస్తే అది ఈజీగా పాడైపోతుంది అనమాట. సో మీరు అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసినప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. కొంచెం ఒక స్పూన్ పసుపు, నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి గ్రైండ్ చేయండి వాటర్ బదులు. సో ఈ విధంగా చేసుకుంటే మీరు ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. దాదాపుగా అది ఒక 1 మంత్ వరకు ఉంటుంది పాడవకుండా. సో ఈ టిప్ యూజ్ చేయండి. వాటర్ బదులు ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేయండి. నాకు చెప్పాను కదా, మీరు ఇలా గ్రైండర్లో వేసుకొని 1 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. సో ఇలా మిక్సర్ జార్లో వేసుకొని మీరు 1 స్పూన్ వరకు పసుపు వేసుకున్న తర్వాత ఇలా గ్రైండింగ్ కోసం నేను చూపిస్తున్న విధంగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. సో ఫైనల్గా చూసారు కదా ఎంత బాగా పేస్ట్ అయిందో. సో కొన్ని ఆయిల్ వేసుకోవడం వల్ల మీకు చాలా రోజుల వరకు స్టోరేజ్ పర్పస్కి యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.